ఆయన గాయపరచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. యోబు గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనం. భూకంపం మూలంగా గతంలో స్థానాలు తప్పిన కొండల్లో గుండా మనం వెళ్తే మనకు తెలుస్తుంది, అల్లకల్లోలం జరిగిపోయిన వెంటనే మనోజ్ఞమైన నెమ్మది అలుముకుంటుందని. అస్తవ్యస్తంగా కూలిపోయిన బండరాళ్ల క్రింద ప్రశాంతమైన సరస్సులు పలకరిస్తాయి. ఆ బండరాళ్ల నీడల్లో నీటి తుంగ మొదలైన అనేక విధాలైన జలవల్లులు మొలకెత్తాయి. నాశనం జరిగిపోయిన తరువాత బాధాకరమైన జ్ఞాపకాల సమాధుల మీద వాతావరణం సరిక్రొత్త రూపు దిద్దుకుంటుంది. దాని ఆలయ శిఖరం తెల్లగా తుఫాను వెలిసిన మసక కాంతుల్లో దేవుని వైపుకు రక్షణ కోసం అర్రులు చాస్తున్నట్టు ఆకాశం వైపుకు చూస్తుంది. భూమి పునాదులు ఆయన చేతిలో ఉన్నాయి. పర్వతాల గాంభీర్యం ఆయనదే. భూకంపం కల్పించి ఆయన భూమిని దున్నాడు, లోతుగా నెర్రులు చేసి గాయపరిచాడు. నిద్రపోయే మైదానాలు ఉలిక్కిపడ్డాయి, కొండలు బండలు ఎగిరెగిరిపడ్డాయి. పర్వతాలకు తెలుసు దైవరహస్యం, అనాదిగా మదిలో దాచుకున్న సత్యం. దేవుని శాంతి ఉంటుంది నిత్యం, ఇదే వాటి విశ్రాంతికి ఆధారం. అందాన్ని వాటికి కిరీటంగా పెట్టాడు, తన కృపకు అవే జన్మస్థానాలు. తన ఉదయాన్ని వాటిపై వెలిగించాడు, చేసాయవి సంధ్యాకాంతిలో స్నానాలు. కొండగాలి వాటికి వార్తాహరుడు, సుడిగాలులు కేంద్రం నుండి వచ్చే సమాచారాలు. కారుమబ్బు వర్షపు ధారలు ప్రేమగీతాలు, లోయల్లో ధ్వనించి వ్యాపించే సంగీతాలు. పర్వతాల ప్రశాంతతలోని రహస్యం వినండి, వాటి అణువణువులో నిండిన ఆనందాన్ని కనండి. శ్రమలు విరుచుకుపడ్డప్పుడు, కష్టాలు ముంచుకొచ్చినప్పుడు దేవుడు తన పర్వతాలను తన నాగలితో దున్నుతున్నాడని, కృపా సమృద్ధి బీజాలను విత్తనున్నాడని. నిత్యమైన ఆయన శాంతిని తలచి తత్తరపాటును మానండి.